నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 24, 2025 బుధవారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూసుకుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట అనమాట. డిసెంబర్ 24 తెల్లవారుజాముల 5:54 మొదలవుతుందండి. డిసెంబర్ 25 తెల్లవారుజాముల 6:24 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ధనిష్ట అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళ మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తుందామన్నమాట. నక్షత్రం వచ్చేసరికి ధనిష్ట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమల వెన్నె కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎరుపు రంగులో ఉన్న కాకి కోడి చూపేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగ నల్ల పొడలేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ధనిష్ట నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గట్టి కాకి కానీ లేదంటే కోడి చూపేసుకున్న సవలా కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. బుధవారం రోజు నాడు మీరు తూర్పు వైపు ఉండే కోడిని పరమడ వైపు వేసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలవన్నీ కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పసుపు రంగులో ఉన్న కాకి కోడి చూపించుకున్న కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగ నల్ల పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ధనిష్ట నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గట్టి చూపేసుకున్న కాకి కానీ కోడి చూపేసుకున్న సవలా కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న గేరువా, సేతువ, కోడి చూపున్న నెమలి, తెల్ల కక్కిరాయ్, కోడి చూపున్న పర్లాలు. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగ, కాకిడే పర్లాలు, ఎర్ర మైలాలు, ఎర్ర బ్రాస్. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపున్న పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పచ్చ కాకిడేగ, ఎరుపు మించిన కాకి, గట్టి కాకిడేగ, కులంగి చూపున్న కాకిడేగ, పచ్చకాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. ఈ రెండో జాములో కనుక చూసుకున్నట్లయితే దాని మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపున్న డేగ, కోడి చూపున్న మైలాలు, కోడి చూపున్న కాకి, పింగళ, తెల్ల నెమలి. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కాకిడేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఈ కాకిడేగ వచ్చేసరికి కుసు రంగు అనేది బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి.
కోడికి కాకచూపు ఎంతైతే ఉందో డేగ చూపు కూడా అంతే ఉండాలన్నమాట, ఈక్వల్గా. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ, నల్లబొట్ల సేతువ, తెల్ల నెమలి, గాజు కక్కిరాయి, గౌడేసిన నెమలి. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జామ్లో కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట మనకి. వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపున్న కాకి, కోడి చూపున్న డేగ, రసంగి, ఎర్ర కక్కిరాయి, ఎర్ర మైలలు. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, నలుపు చూపు, లేదంటే కోడి చూపు, ఎరుపు చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది మనకి. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న రసంగి, కోడి చూపున్న ఎర్ర బ్రాస్, కోడి చూపున్న ఎర్ర కక్కిరాయి, కోడి గేరువ, పసిమిగల సేతువ. ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, ఎరుపు చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాలుగో జామ్లో. వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ, గట్టి కాకి, నల్ల సవల, నల్లబొట్ల సేతువ, తెల్ల కిక్కిరి. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జామ్లో కనుక చూసుకున్నట్లయితే. ఇక్కడ నాలుగో జామ్లో ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, లేదంటే నెమలి చూపు, కాకి చూపు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జామ్లో కనుక చూసుకున్నట్లయితే. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున డేగ, అంటే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలన్నమాట. రెక్కల్లో కూడా తెలుపు ఉండాలి, తోకల్లో కూడా తెలుపు ఉండాలి, అది డేగ అయి ఉండాలి. అలాంటి రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి. ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల, నల్ల బొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, కులంగి కాకి డేగ, శుద్ధ కాకి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి ఆఖరి జామ్లో కనుక చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు మనం గమనించినట్లయితే నెమలి చూపు, నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి రసంగి, పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిరి, పసిమిగల సేతువ, కోడి చూపున డేగలు. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆఖరి జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్నాయి, ఎరుపు రంగు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జామ్లో. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి నెమలి అనేది ది బెస్ట్ కలర్ అనమాట. అంటే నలుపు గల నెమలి, లోపల కుసు రంగు వచ్చేసరికి బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.